వెల్కమ్ టు యోయో టీవీ. ఆ నియోజకవర్గ ప్రజలు అనుకున్నదే జరిగింది. ఆత్మగౌరవం పేరుతో ఆందోళన చేసిన అక్కడి ప్రజల కోరికను వర్కౌట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ తరఫున సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ ను రంగంలోకి దింపుతోంది. లోకల్ వ్యక్తికే టికెట్ ఇవ్వడం ద్వారా ఇక్కడ మరోసారి గులాబీ జెండా ఎగరవేసేలా ప్లాన్ చేసింది. అలాగే టీఆర్ఎస్ నుండి టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరి బాబు మోహన్ ఇక్కడ నుండే మరోసారి పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ నుండి దామోదర రాజనరసింహ బరిలోకి దిగుతున్నాడు. ఈ ముగ్గురు నేతలు బలమైన వారు కావడంతో ఎన్నికల పోరు మరింత ఉద్రిక్తమైంది. కాగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఒకసారి తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం ఆందోల్. ఈ నియోజకవర్గంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తాడో ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఇక్కడ బలంగా ఉంది. కాగా ఈ సెగ్మెంట్ పరిధిలోకి ఆందోల్, పుల్కల్, వట్పల్లి, రాయ్కోడ్, మునిపల్లి, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ మండలాలు వస్తాయి. ఇక్కడ మొత్తం 2,17,958 మంది ఓటర్లు ఉండగా అందులో 1,08,000 మంది పురుషులు, 1,09,000 పైచిలుకు మహిళలు ఉన్నారు. ఈ నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఐ కలిపి 8 సార్లు, టీడీపీ 4 సార్లు గెలిచింది. టీఆర్ఎస్ ఒక్కసారి, ఇండిపెండెంట్ ఒక్కసారి నెగ్గారు. ఓటర్ల పరంగా చూస్తే దళితుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వారెవరూ గెలుపోటములను నిర్ణయించే పరిస్థితిలో లేరు. రెడ్డి సామాజిక వర్గమే నియోజకవర్గ రాజకీయాల్ని శాసిస్తోంది. అయితే ఇక్కడ అధికారంలో ఉన్నవారు నాన్ లోకల్ కావడంతో అభివృద్ధికి గండిపడిందని చెబుతున్నారు. వరుసగా 2004, 2009లలో ఓటమి చెందిన బాబు మోహన్ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆందోళన నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనరసింహపై విజయం సాధించారు. కాగా ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బాబు మోహన్ కు టికెట్ నిరాకరించింది. అయితే ప్రజలతో మాట్లాడే సమయంలో బాబు మోహన్ వ్యవహార శైలి బాలేనందునే టికెట్ ఇవ్వలేదని కొందరు చెబుతున్నారు. దీంతో అసంతృప్తి చెందిన బాబు మోహన్ బీజేపీ పార్టీలో చేరాడు. ఈ ఎన్నికల్లో ఇక్కడ నుండే పోటీలోకి దిగుతున్నాడు. గతంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు బాబు మోహన్. గత 25 ఏళ్లుగా ఆందోళనలో గెలుస్తూ వచ్చానని, తాను 100% స్థానిక ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 2009లో జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఒక జర్నలిస్టుగా రైతుల సమస్యలపై పోరాటం చేయడం చేశాడు. తాను స్థానికుడు కాబట్టి ఎక్కడి ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం ద్వారా ప్రజల మన్నల్ని పొందాడు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని క్రాంతి కిరణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ప్రచారం చేసే సమయంలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. క్రాంతి కిరణ్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున దామోదర రాజనరసింహ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన గతంలో అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని ప్రజలు చెబుతున్నారు. ఇటీవల తన భార్య టికెట్ కోసం బీజేపీలో చేరింది. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. దీంతో దామోదర రాజనరసింహ కొంత చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. కాగా ఆయన గెలుపే ధ్యేయంగా ప్రచారం చేస్తున్నారు. ఇక 2018 ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బాబు మోహన్ ను గెలిపిస్తారా, లేక దామోదర్ రాజనరసింహకు జై అందిస్తారా, లేక జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ కు జై కొడతారా అన్నది చూడాలంటే డిసెంబర్ 11 వరకు ఆగాల్సిందే. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.